అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ ఆర్ సురేష్, చెస్ట్ ఫిజిషియన్, హనంకొండ. కూర్చోవడం ప్రమాదం. రోజంతా కుర్చీలో కూర్చోవడం మన హృదయం, ఊపిరితిత్తులు, వెన్నెముక జీవితకాలాన్ని కూడా తగ్గిస్తుంది. అవును, కూర్చోవడం ప్రమాదం. ఎందుకు కూర్చోవడం హానికరం? నిరంతరం కూర్చుంటే వెన్ను మరియు మెడ కండరాలు బలహీనపడతాయి, రక్త ప్రవాహం తగ్గిపోతుంది, కాలరీలు చాలా నెమ్మదిగా ఖర్చవుతాయి, ఇన్సులిన్ ప్రభావం తగ్గి మధుమేహం ప్రమాదం పెరుగుతుంది. రోజుకు 6 గంటల కంటే ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఈ క్రింది ప్రమాదాలు పెరుగుతాయి: హృద్రోగాలు, షుగర్, ఊబకాయం, వరికోజ్ వెయిన్స్, స్ట్రోక్, ఒత్తిడి, డిప్రెషన్. మొదటి ఉదయం జిమ్ కి వెళ్లిన తర్వాత సుదీర్ఘంగా కూర్చుంటే ఆ ప్రయోజనం తగ్గిపోతుంది. మీ శరీరం లోపల ఏమి జరుగుతుంది? మీరు ఎక్కువసేపు కూర్చున్నప్పుడు గుండె మెటబాలిజం, పొట్ట భాగంలో కొవ్వు పెరుగుతుంది, చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది, కాళ్లలో రక్తం గడ్డకట్టవచ్చు, డివిటి ప్రమాదం. ఊపిరితిత్తులు, ఆక్సిజన్ తక్కువ, అలసట, మతిమరుపు, మెదడు, రక్త ప్రవాహం తగ్గి స్ట్రెస్, మూడ్ స్వింగ్స్. ఎముకలు, వెన్నెముక, డిస్కులు ఒత్తిడికి లోనై నడుం నొప్పి, బలహీనమైన పిరుదులు, సరైన భంగిమ లేదు. మొబైల్ వాడకం, టెక్ నెక్ సమస్య. అవును, కూర్చోవడం ద్వారా మీ శరీరం మొత్తం ప్రభావితమవుతుంది. ఎలా రక్షించుకోవాలి? సింపుల్ లైఫ్ స్టైల్ టిప్స్. ప్రతి 30 నిమిషాలకోసారి 2-3 నిమిషాలు నిలబడండి. సాధ్యమైనంత వరకు స్టాండింగ్ డెస్క్ వాడండి. లేచి వెళ్లి నీళ్లు తరచూ తాగండి. ఫోన్లో మాట్లాడేటప్పుడు నడుస్తూ మాట్లాడండి. ప్రతి గంటకు వెన్నెముక, మెడ స్ట్రెచింగ్. రోజుకు 30-45 నిమిషాల ఫాస్ట్ వాకింగ్ చేయండి. థంబ్ రూల్: సుదీర్ఘంగా కూర్చోవడం నిషేధం. ఆఫీసు పనిచేసే ప్లేస్ లో చిన్న వ్యాయామాలు: హీల్ రైజెస్, షోల్డర్ రోల్స్, నెక్ స్ట్రెచెస్, సీటెడ్ స్పైనల్ ట్విస్ట్స్. 20-30 సెకన్లు చాలు. ప్రయోజనం ఎక్కువ. సారాంశం: గుర్తుంచుకోండి, కూర్చోవడం ప్రమాదం, కదలడం ఔషధం. సిట్టింగ్ ఇస్ డేంజరస్, మూవింగ్ ఇస్ మెడిసిన్. మీ ఆరోగ్యం కోసం ఇప్పుడే లేచి నడవండి. ఈ వీడియోని లైక్, షేర్ చేయండి. రోజంతా కూర్చునే మీ స్నేహితులకు పంపండి.